టీ20 వరల్డ్ కప్లో భాగంగా ఈరోజు మన టీమిండియా బంగ్లాదేశ్తో ఒక వార్మప్ మ్యాచ్ ఆడబోతున్నారు. అండ్ ఈ వార్మప్ మ్యాచ్ అయితే న్యూయార్క్లోని కొత్తగా కట్టిన నాసా కౌంటీ క్రికెట్ స్టేడియం వేదిక ఆడబోతున్నారు. సో ఈ మ్యాచ్ ఒక వార్మప్ మ్యాచ్ కాబట్టి మోస్ట్ లైక్లీ రెండు టీంలు కూడా తమ కాంబినేషన్ టెస్ట్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటారు. అంటే ఏ పొజిషన్లో ఎవరిని ఆడించాలనే దాని మీద క్లారిటీ తెచ్చుకోవడానికి ఈ వార్మప్ మ్యాచ్ని యూజ్ చేసుకుంటారు. ఎస్పెషల్లీ మన టీమిండియాకి వార్మప్ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. మెయిన్లీ మనకు ఓపెనర్స్కి ఎవరు ఆడబోతున్నారు అనే దాని మీద ఒక బిగ్గెస్ట్ సస్పెన్స్ ఉంది. అలాగే మనకి రెండో మెయిన్ పేస్ బౌలర్గా ఎవరు ఆడితే బెటర్, అండ్ ఆల్సో మూడో స్పిన్నర్ అవసరమా లేకపోతే ఇద్దరు స్పిన్నర్ సరిపోతారా, ఇలాంటి ఎన్నో క్వశ్చన్ మార్క్స్కి వార్మప్ మ్యాచ్ ఒక జవాబులా మారే ఛాన్సెస్ ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్లీ మన వాళ్ళు గ్రూప్ స్టేజ్లో ఆడబోయే మొదటి 3 మ్యాచ్లు కూడా ఈ గ్రౌండ్లోనే ఆడతారు. జూన్ 5న ఐర్లాండ్తో, జూన్ 9న పాకిస్తాన్తో మరియు జూన్ 12న యూఎస్ఏతో. ఈ 3 మ్యాచ్లు కూడా మన వాళ్ళు ఈ స్టేడియం వేదికగానే ఆడబోతున్నారు. సో దీంతో మన వాళ్ళు కండిషన్స్కి యూజ్ అవ్వడానికి కూడా ఈ మ్యాచ్ చాలా యూజ్ అవుతుంది. అయితే మన టీం కాంబినేషన్ ఎలా ఉంటే బాగుంటుందనేది తెలుసుకునే ముందు అసలు ఈ మ్యాచ్ యొక్క డీటెయిల్స్ చూద్దాం. సో ఈ మ్యాచ్ని అయితే జూన్ 1వ తేదీన అంటే శనివారం రోజు ఆడబోతున్నారు. అండ్ మ్యాచ్ టైమింగ్స్ వచ్చేసి ఈ రోజు రాత్రి 8 గంటలకు లైవ్ వస్తుంది. అది కూడా మనం ఈ లైవ్ని బోత్ స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగుతో పాటు హాట్స్టార్ యాప్లో చూడొచ్చు. సో ఇది వార్మప్ మ్యాచ్ అయినప్పటికీ ఇండియా మ్యాచ్లు అంటే క్రేజ్ ఎలా ఉంటుందో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మెయిన్లీ మన వాళ్ళు కాంబినేషన్ ఎలా సెట్ చేసుకుంటారు అనేది తెలుసుకోవడానికి చాలామంది ఆసక్తిగా ఉన్నారు. సో ఈ మ్యాచ్లో గెలవడం ఓడిపోవడం అనేది సెకండరీ విషయం. కావాల్సింది ఏంటంటే మన టీంను బాగా సెటప్ చేసుకున్నామా లేదని చెప్పి. ఇక మీకు వార్మప్ మ్యాచ్ యొక్క రూల్స్ గురించి తెలిసే ఉంటుంది. ఈ మ్యాచ్ యొక్క స్టాట్స్ ఏవి కూడా కెరీర్ స్టాట్స్లోకి యాడ్ కావు. అంటే బ్యాట్స్మెన్ కొట్టిన రన్స్ కానీ, బౌలర్స్ తీసిన వికెట్స్ కానీ ఇవి కూడా వాళ్ళ కెరీర్ స్టాట్స్కి యాడ్ కావు. అండ్ ఆల్సో వార్మప్ మ్యాచెస్లో ఒక ఫిక్స్డ్ ప్లేయింగ్ లెవెన్ అంటూ ఉండదు. మొత్తం స్క్వాడ్లో ఉన్న 15 మంది ఆటగాళ్ళు కూడా బౌలింగ్ చేయొచ్చు అండ్ బ్యాటింగ్ కూడా చేయొచ్చు. సో ఇప్పుడైతే మనం ఈ వీడియోలో మన టీమిండియా కాంబినేషన్ విషయంలో క్వశ్చన్ మార్క్స్ గురించి మాత్రమే మాట్లాడుకుందాం. బంగ్లాదేశ్ టీం గురించి పెద్దగా డిస్కస్ చేసుకునేది ఏమీ లేదు. ఎందుకంటే ముందే చెప్పుకున్నాం, ఈ మ్యాచ్లో విక్టరీ అనేది సెకండరీ. మన వాళ్ళ కాంబినేషన్ సెట్ చేసుకోవడమే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మన టీమిండియా ఓపెనర్స్ ఎవరు. సో ఈ క్వశ్చన్ మార్క్ అయితే ఆల్మోస్ట్ అందరి మొహాల్లో కూడా కనిపిస్తుంది. మళ్ళీ రోహిత్తో కలిసి విరాట్ ఓపెనింగ్ చేస్తాడా అనేది చాలా ఇంట్రెస్టింగ్ విషయం. అని చెప్పడం మర్చిపోయా, విరాట్ కోహ్లీ ఆల్రెడీ మన టీమిండియా స్క్వాడ్తో జాయిన్ అయిపోయాడు. అలాగే అతను మోస్ట్ లైక్లీ వార్మప్ మ్యాచ్కి అవైలబుల్గా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో డెఫినెట్లీ విరాట్ కోహ్లీ ఉంటాడు కాబట్టి మన వాళ్ళైతే రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ కాంబినేషన్ కోసం ట్రై చేయవచ్చు. సో వీళ్ళ ఓపెనింగ్ పేరు అయితే ప్రీవియస్గా ఒక మ్యాచ్లో బాగా సక్సెస్ చూసింది. ఐ థింక్ ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లు అనుకుంటా 94 రన్స్ యాడ్ చేశారు. అది కూడా చాలా క్విక్గా బ్యాటింగ్ చేసి. సో మ్యాచ్ తర్వాత 2021 టీ20 వరల్డ్ కప్లోనే రోహిత్ మరియు కోహ్లీ ఓపెనింగ్ కాంబినేషన్ ట్రై చేద్దాం అనుకున్నారు. బట్ అప్పుడు రాహుల్ ఫామ్ బాగుందని చెప్పి ట్రై చేయలేదు. అలాగే 2022 టీ20 వరల్డ్ కప్లో కూడా సేమ్ టు సేమ్. అప్పుడు కూడా రాహుల్ ఉన్నాడని చెప్పి వీళ్ళిద్దరూ ఓపెనింగ్ చేయలేదు. సో వీళ్ళిద్దరికీ ప్రీవియస్గా ఒక్కసారి మాత్రమే టీ20స్లో ఓపెనింగ్ చేసే ఛాన్స్ దొరికింది. అండ్ ఒక్క మ్యాచ్లో బాగా సక్సెస్ చూశారు. దీంతో ఈసారి టీ20 వరల్డ్ కప్లో వాళ్ళ ఓపెనింగ్ కాంబినేషన్ ట్రై చేయాలని చెప్పి మన వాళ్ళు గట్టిగా చూస్తున్నారు. బట్ వాళ్ళ ఓపెనింగ్ కాంబినేషన్ కొన్న బిగ్గెస్ట్ వీక్నెస్ లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలింగ్ అండ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్. మెయిన్లీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్కు చాలా స్ట్రగుల్ అవుతున్నారు. సో ఒకసారి మనం లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ మీద వీళ్ళిద్దరు రికార్డ్ చూసుకుంటే స్ట్రైక్ రేట్ చాలా తక్కువగా ఉంది. ఇన్ఫాక్ట్ రోహిత్ శర్మకు టీ20 ఫార్మాట్లో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ మీద స్ట్రైక్ రేట్ 115.2గా మాత్రమే ఉంది. అలాగే కోహ్లీకి చూసుకున్న తన ఓవరాల్ టీ20 కెరీర్లో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్కి అగైనెస్ట్గా 119.7 స్ట్రైక్ రేట్ మాత్రమే ఉంది. సో ఇద్దరు రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కాబట్టి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్కి స్ట్రగుల్ అవుతున్నారు. దీంతో ఖచ్చితంగా అపోనెంట్ మెల్లీగా ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. మెయిలీ మిచెల్ శాంట్నర్ మరి క్యాష్ మహారాజ్ లాంటి వాళ్ళు చాలా డేంజరస్గా మారుతారు వీళ్ళకి అగైనెస్ట్గా. అలాగే లెఫ్ట్ ఆర్మ్ సీమర్స్ మీద చూసుకున్న వీళ్ళ స్ట్రైక్ రేట్ మరీ ఎక్కువగా లేదు. ఇద్దరికి కూడా బిలో 140 స్ట్రైక్ రేట్ ఉంది. సో ఇద్దరు కనుక కలిసి ఓపెనింగ్ చేస్తే ఖచ్చితంగా ప్రతి టీం పవర్ ప్లేలో ఒక లెఫ్ట్ ఆర్మ్ పేసర్ను మరియు ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఇంట్రడ్యూస్ చేస్తారు. దీంతో వీళ్ళు ఫ్రీ ఫ్లోయింగ్గా బ్యాటింగ్ చేసే ఛాన్స్ చాలా వరకు తగ్గిపోతుంది. ఏదో ఒక ఎండ్ నుంచి అయితే మేనేజ్ చేసి ఒక ఓవర్లో గట్టి కొట్టి మరో ఓవర్లో సైలెంట్గా ఆడతారు. బట్ 2 ఎండ్స్ నుంచి లెఫ్ట్ ఆర్మ్ బౌలర్స్ వేస్తే ఇద్దరికి చాలా కష్టంగా మారిపోతుంది. ఎస్పెషల్లీ న్యూజిలాండ్ టీం దగ్గర ఇలాంటి కాంబినేషన్ బాగా కనిపిస్తుంది. వాళ్ళ దగ్గర మిచెల్ శాంట్నర్తో పాటు ట్రెంట్ బోల్ట్ ఉన్నాడు. అంటే ఇద్దరు కనుక కలిసి పవర్ ప్లేలో ఇద్దరికి బౌలింగ్ చేస్తే పేస్ చేయడం చాలా కష్టంగా మారుతుంది. వేరాజ్ జైస్వాల్ చూసుకుంటే ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. అతను ఈజీగా లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్ను మరియు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ను కౌంటర్ అటాక్ చేయగలడు. మిగిలిన అతనికి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్కి అగైనెస్ట్గా 139 స్ట్రైక్ రేట్ ఉంది. అలాగే లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్ మీద చూసుకున్న 152 స్ట్రైక్ రేట్ ఉంది. సో లెఫ్ట్ రైట్ కాంబినేషన్ అయితే డెఫినెట్లీ బౌలర్స్ యొక్క లైన్ అండ్ లెంత్ని డిస్టర్బ్ చేస్తుంది. ఎస్పెషల్లీ వాళ్ళ లైన్ మార్చుకుంటూ ఉండాలి. అదే ఇద్దరు రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఆడితే మనకు అంతలా కలిసి రావట్లేదు. 2021 వరల్డ్ కప్లో అదే చూసాం, 2022 వరల్డ్ కప్లో కూడా అదే చూసాం. సో నేనైతే పర్సనల్గా ఈసారి అయినా సరే మన వాళ్ళు లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ట్రై చేస్తే బెటర్ అనుకుంటున్నా. మెయిన్లీ జైస్వాల్ అంటే ఒక యంగ్స్టర్ ఫీర్లెస్ క్రికెట్ ఆడుతూ ఉంటాడు. తను ఇనిషియల్గా అటాక్ తీసుకుని ఒక మంచి స్టార్ట్ అవ్వగలిగితే ఆ తర్వాత మన టీం బాగా సెట్ అవుతుంది. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్కి కాస్త ఈజీగా మారుతుంది. అయితే రోహిత్ మరియు కోహ్లీ ఓపెనింగ్ చేస్తే వీళ్ళిద్దరూ తొందరగా అవుట్ అయిపోయినప్పుడు మిడిల్ ఆర్డర్ మీద చాలా ప్రెజర్ పడిపోతుంది. సో నా ఐడియా ఏంటంటే ఇనిషియల్గా ఫ్యూ మ్యాచెస్లో రోహిత్ మరియు జైస్వాల్ కాంబినేషన్ ట్రై చేయాలి. ఒకవేళ జైస్వాల్ సక్సెస్ చూస్తే ఎటు తిరిగే ప్రాబ్లం ఉండదు. అలా కాదు జైస్వాల్ ఫెయిల్ అవుతున్నాడు, సరిగ్గా ఆడట్లేదు అనుకుంటే అప్పుడు రోహిత్ మరియు విరాట్ కాంబినేషన్ తీసుకురావాలి. అలా కాకుండా ఫస్ట్ మ్యాచ్ నుంచి వీళ్ళిద్దరు కాంబినేషన్తో వెళ్ళిపోతే జైస్వాల్ లాంటి టాలెంట్ను వేస్ట్ చేసిన వాళ్ళు అవుతాం.
సో పర్షర్ మన వాళ్ళైతే జైస్వాల్కు ఛాన్సెస్ ఇవ్వాలి. అట్లీస్ట్ సూపర్ రైట్ స్టేజ్ వరకైనా సరే అతను ఆడించాలి. ఒకవేళ రోహిత్ జైస్వాల్ కాంబినేషన్ కుదరకపోతే అప్పుడు కోహ్లీని తీసుకురావాలి. సో నేనైతే పర్సనల్గా ఈ వార్మప్ మ్యాచ్లో రోహిత్ మరియు జైస్వాల్ ఓపెనింగ్ చేస్తారనుకుంటున్నా. ఇక మన టీమిండియాకున్న సెకండ్ క్వశ్చన్ మార్క్ వికెట్ కీపర్కి ఎవరిని ఆడించాలి. రిషబ్ పంత్ని ఫ్రంట్ లైన్ కీపర్గా పెట్టుకోవాలా, సంజు శాంసన్ ఫ్రంట్ లైన్ కీపర్గా పెట్టుకోవాలి. సో ఇది కూడా ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ప్రజెంట్ ఇద్దరు ప్లేయర్స్ మంచి ఫామ్లో ఉన్నారు. అయితే మేబీ లెఫ్ట్ హ్యాండ్ అయిన పంత్కి ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్కి ఎక్కువ ఛాన్సెస్ ఉండొచ్చు. ఎందుకంటే మన వాళ్ళు ఒకవేళ మిడిల్ ఆర్డర్లో దూబిని ఆడించకపోతే ఖచ్చితంగా ఒక లెఫ్ట్ హ్యాండర్ కావాలి. అండ్ ఆల్సో రిషబ్ పంత్ ఒక ప్యూర్ మిడిల్ ఆర్డర్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్, వేరే సంజు శాంసన్ టాప్ ఆర్డర్ లాంటి వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. సో పంత్ ఒక లెఫ్ట్ హ్యాండర్ కావడం, అలాగే అతను ఒక ప్యూర్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కాబట్టి అతనికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. బట్ నన్ను అడిగితే వార్మప్ మ్యాచ్లు ఇద్దరికి కూడా ఛాన్స్ ఇవ్వాలి. ఫస్ట్ రిషబ్ పంత్ని ట్రై చేయాలి. అండ్ దెన్ సంజు శాంసన్ కూడా ఒక 4 to 5 అవర్స్ బ్యాటింగ్ చేసే ఛాన్స్ ఇవ్వాలి. సో ఇద్దరికి ఆపర్చునిటీ ఇచ్చి ఎవరైతే బాగా ఆడతారో మేబీ వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్. ఇక థర్డ్ క్వశ్చన్ మార్క్, మనకి రెండో సీమ్ బౌలర్కి ఎవరు ఆడితే బెటర్. సో మనం ఒక సీమ్ బౌలర్గా బుమ్రాని ఫిక్స్ చేసుకుంటే ఇంకో సీమ్ ఆప్షన్ కోసం హర్షదీప్ సింగ్ మరియు సిరాజ్ వీళ్ళిద్దరి మధ్య పోటీ ఉండబోతుంది. అండ్ వీళ్ళతో పాటు మూడో సీమ్ బౌలింగ్ ఆప్షన్గా హార్దిక్ పాండ్యా ఉంటాడు. సో ఇప్పుడైతే రెండో సీమ్ బౌలింగ్ ఆప్షన్ కోసం సిరాజ్ మరియు హర్షదీప్ సింగ్ మధ్య పోటీ ఉంది. అయితే వీళ్ళిద్దరు హర్షదీప్ సింగ్ ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే అతను ఒక లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్. అండ్ సిరాజ్తో పోల్చుకుంటే అతను బోత్ పవర్ ప్లే మరియు డెత్ ఓవర్స్ రెండింటిలో కూడా బాగా బౌలింగ్ చేయగలడు. ఎస్పెషల్లీ మనకి పవర్ ప్లేలో ఒక రైట్ ఆర్మ్ సేమర్ మరియు లెఫ్ట్ ఆర్మ్ సేమర్ కలిసి బౌలింగ్ చేస్తుంటే ఆ వెరైటీ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అది ఇద్దరు రైట్ ఆర్మ్ సేమర్స్ వేస్తే బ్యాట్స్మెన్ ఈజీగా సెట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో డెఫినెట్లీ మ్యాచ్లో అయితే హర్షదీప్ సింగ్ అయితే ఎక్కువగా బౌలింగ్ చేస్తారు. ఇన్ఫాక్ట్ సిరాజ్ కూడా ఒక 2 to 3 అవర్స్ బౌలింగ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ వీళ్ళిద్దరు ఎవరికైతే మంచి బౌలింగ్ పడుతుందో మేబీ వాళ్ళని ప్లేయింగ్ లెవెల్లోకి తీసుకునే అవకాశాలు ఉంటాయి, మెయిన్ మ్యాచెస్కు. సో నేను అడిగితే పర్సనల్గా నేనైతే మళ్ళీ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసమే వెళ్తాను. మేలీ సిరాజ్తో పోల్చుకుంటే హర్షదీప్ సింగ్ ఇనీషియల్గా బాల్ని ఎక్కువగా స్వింగ్ చేయగలడు. అదే సిరాజ్ చూసుకుంటే ఎక్కువగా సీమ్ మూమెంట్ మీద డిపెండ్ అయ్యే బౌలర్. సో పర్షియల్ ఇద్దరు విషయంలో కూడా మనం వాళ్ళు వార్మప్ మ్యాచ్ ద్వారా ఒక డిసిషన్ తీసుకోవాలి. ఇక చివరి క్వశ్చన్ మార్క్ చూసుకుంటే ముగ్గురు స్పిన్నర్స్తో వెళ్ళాలా లేకపోతే ఇద్దరు స్పిన్నర్స్ సరిపోతారా. సో మన వాళ్ళైతే స్క్వాడ్లోకి తీసుకోవడం మొత్తం 4 స్పిన్నర్స్ని తీసుకున్నారు. అండ్ ఆబ్వియస్లీ ఎక్కువ మంది స్పిన్నర్స్ ఎందుకు తీసుకున్నారంటే ఒక ఎక్స్ట్రా స్పిన్నర్ని ట్రై చేయడం కోసమే. సో ప్రజెంట్ మన వాళ్ళ బౌలింగ్ యూనిట్ చూసుకుంటే ఇద్దరు పేసర్స్ మరి హార్దిక్ పాండ్యా సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్గా ఉంటాడు. అంటే 3 బౌలింగ్ ఆప్షన్స్ అయ్యాయి. బట్ ఇక్కడ హార్దిక్ పాండ్యా ఒక ఆల్రౌండ్ ఆప్షన్. దీంతో మన వాళ్ళు జడేజా మరియు కుల్దీప్ని మాత్రమే తీసుకుంటే హార్దిక్ పాండ్యా 5th బౌలింగ్ ఆప్షన్గా మారతాడు. అంటే అతను ఖచ్చితంగా 4 అవర్స్ బౌలింగ్ చేయాలి. అలా కాకుండా మన వాళ్ళు ఎక్స్ట్రా స్పిన్నర్గా అక్షర్ పటేల్ లేదా చాహల్ని తీసుకుంటే బ్యాటింగ్ డెప్త్ కాంప్రమైజ్ అవుతుంది. మన వాళ్ళు బోత్ దూబే మరియు శాంసన్ ఇద్దరిని కూడా బెంచ్ మీద కూర్చోబెట్టాలి. కొన్ని బ్యాటింగ్ బౌలింగ్ని బ్యాలెన్స్ చేస్తే అక్షర్ పటేల్ని తీసుకుందామంటే అతను కూడా సేమ్ జడేజా లాంటి బౌలరే. ఇన్ఫాక్ట్ ఇప్పుడు మనకి ముగ్గురు స్పిన్నర్స్ కూడా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ అయిపోతారు. సో ఈ స్పిన్ కాంబినేషన్ విషయంలో కూడా మన టీమిండియా జాగ్రత్తగా ఉండాలి. నేనైతే 5th బౌలింగ్ ఆప్షన్గా హార్దిక్ పాండ్యాని పెట్టుకుని 6th బౌలింగ్ ఆప్షన్గా దూబేని పెట్టుకుంటే బెటర్ అనుకుంటున్నా. సో ఈ మ్యాచ్ కోసం అయితే మన వాళ్ళు మోస్ట్ లైక్లో ఒక ఐడియల్ ప్లేయింగ్ లెవెన్తో ఆడితేనే బెటర్. ముందు ప్లేయింగ్ లెవెన్లో ఉంచే ప్లేయర్స్ని ట్రై చేసి ఆ తర్వాత మిగతా బెంచ్ మీద ఉండే ప్లేయర్స్కి ఛాన్స్ ఇవ్వాలి. అలా కాకుండా మొత్తం కలిపి ఆడింగ్ చేస్తే మనకు కాంబినేషన్ విషయంలో పెద్దగా క్లారిటీ రాదు. సో నా వరకు మన టీమిండియా ఐడియల్ ప్లేయింగ్ లెవెన్ అయితే ఓపెనర్స్గా రోహిత్ శర్మ మరియు యశస్వి జైస్వాల్ బరిలోకి దిగుతారు. ఇక తర్వాత నెంబర్ 3లో విరాట్ కోహ్లీ, నెంబర్ 4లో సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 5లో శివం దూబే, నెంబర్ 6లో రిషబ్ పంత్, నెంబర్ 7లో హార్దిక్ పాండ్యా, నెంబర్ 8లో జడేజా, నెంబర్ 9లో కుల్దీప్ యాదవ్, నెంబర్ 10లో జస్ప్రీత్ బుమ్రా మరియు నెంబర్ 11లో హర్షదీప్ సింగ్. సో నేనైతే మన టీమిండియా ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నా. మరి మీరు మన టీమిండియా ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు, అలాగే ఏ కాంబినేషన్తో వెళ్తే బెటర్ అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.